అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం బి కొత్తకోట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలపై ముఖ్యమంత్రి కార్యాలయం దృష్టి సారించడంతో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆదేశాల మేరకు కడప స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ డీఐజీ రామలక్ష్మి పట్నాయక్ ఆకస్మిక విచారణ చేపట్టారు. సబ్ రిజిస్ట్రార్ వెంకటేశ్వర్లు ప్రజలతో దురుసుగా ప్రవర్తిస్తున్నట్లు విచారణలో వెల్లడైందని, కార్యాలయంలో ప్రైవేట్ వ్యక్తులు ఆపరేటర్లుగా పనిచేయటం చట్టరీత్యా నేరమని డీఐజీ స్పష్టం చేశారు. సరైన సమయంలో రిజిస్ట్రేషన్ జరగటం లేదని, సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు డీఐజీకి ఫిర్యాదు చేశారు. రిజిస్ట్రేషన్ పూర్తయిన నిర్ణీత సమయంలోని డాక్యుమెంట్లను ఇవ్వటం లేదని వారు తెలిపారు. డీఐజీ రామలక్ష్మి పట్నాయక్ కార్యాలయంలోని సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించారు. తమ విచారణలో తేలిన వాస్తవాలను, సాక్ష్యాలను ఉన్నతాధికారులైన ఐజీకి, సీఎంఓ కార్యాలయానికి నివేదిస్తామని ఆమె తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సబ్ రిజిస్ట్రార్ వెంకటేశ్వర్లు ఇతర సిబ్బందిపై తదుపరి చర్యలు ఉంటాయని డీఐజీ పేర్కొన్నారు. రిజిస్టర్ ఆఫీస్ బి కొత్తకోట మీద శ్రీయుత కమిషనర్ గారు అండ్ ఇన్స్పెక్టర్ జనరల్ రిజిస్ట్రేషన్ స్టాంప్స్ డిపార్ట్మెంట్ వారి ఆదేశాల మేరకు ఈరోజు మేము జిల్లా అంటే కడప డిఐజీ గారికి ఎంక్వైరీ చేయమని చెప్పి ఎలిగేషన్స్ వచ్చినందున సబ్ రిజిస్ట్రార్ మీద ఎంక్వైరీ చేయమని చెప్పి మాకు పంపించారు. ఆ కారణాల వల్ల మేము ఈ బి కొత్తకోట సబ్ రిజిస్టర్ ఆఫీస్కి మా సిబ్బందితో సహా మేము ఇక్కడికి వచ్చాము. ఇక్కడ 3 రకాలుగా జరుగుతున్నట్టుగా మాకు ఆ క్లిప్పింగ్స్ పంపించారు కమిషనర్ గారు. ఒకటి, ఇక్కడ డాక్యుమెంట్ రైటర్లు 1% వరకు ఎక్సెస్ అమౌంట్ పబ్లిక్ నుంచి వసూలు చేస్తున్నట్టుగా చెప్పారు. అది మేము పబ్లిక్ని విచారించగా అది కరెక్టే అని చెప్తున్నారు వాళ్ళు. సో దీని మీద మేము కమిషనర్ గారికి రిపోర్ట్ ఇస్తాము. అదేవిధంగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో రెస్పాన్స్ అన్నది చాలా తక్కువగా ఉన్నది అని చెప్పి అంటున్నారు. సో దీని మీద కూడాను మేము పబ్లిక్ని కాంటాక్ట్ చేసినప్పుడు వారు